అందరికీ నమస్కారము. మనసిచ్చాను 67వ భాగము. వసు చిన్నగా నవ్వేసి డోంట్ వరీ, నాకేం కాదు, నువ్వేం భయపడకు. ఇలా ఒకరికి భయపడటం అయితే మీ నాన్న తర్వాత ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని మనకి ముందుకి ఎలా తీసుకొని వెళ్ళగలం చెప్పు. అయినా ఈ ఆర్యన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇండస్ట్రీస్కి కాబోయే వారసుడివి ఇలా భయపడటం నేను ఏమాత్రం సహించను. మమ్మీ, నేను ఒకరికి భయపడటం ఏంటి? నేను నీ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నాను. హాహా అని నవ్వి ఆర్య తల నిమిరింది. మా, నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నవ్వొస్తుందా నీకు? లేదు నాన్న, నేనంటే నీకు ఎంత ప్రేమ అని మురుసుకుంటున్నాను అని అతని నుదురుపై ముద్దు పెట్టుకుంటుంది. ఇంతకీ ఏమంటావయ్యా? మనకి ఆస్తి వచ్చే దారి లేదంటావా? లేదండి. ఇది చెప్పటానికా నీకు బోలెడన్ని డబ్బులిస్తుంది? సార్, అది కాదు. వద్దు, నాకేం చెప్పొద్దు అని కోపంగా అన్నాడు ఫణి. ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. చెప్పు, ఏం చెబుతావు? శ్రీధర్ గారు ఆల్రెడీ మీకు ఆస్తిలో వాటా ఇచ్చారు. పుట్టింటి ఆస్తిలో సగభాగం ఆడపిల్లకి వర్తిస్తుంది. ఒకవేళ శ్రీధర్ గారు మీ భార్య గారికి ఏమీ ఇవ్వకుండా కాలం చేస్తే మనం పిటిషన్ వేసి వాటిలో ఏవో లొసుగులు వెతికి ఆస్తి మొత్తం మన వైపు తిప్పుకునేవాళ్ళం. కానీ ఆ సార్ మీకు వీలునామా రాసేటప్పుడే అన్నీ పక్కాగా ప్రిపేర్ చేయించారు. సో మనం లా పరంగా ఏమీ చేయలేము అన్నాడు లాయర్ అతన్ని తినేసేలా చూస్తూ. అందుకే కదయ్యా నిన్ను పెట్టుకుంది నేను. నువ్వు కూడా చేతులెత్తేస్తే ఎలా చెప్పు? ఏం చేయలేం సార్ అన్నాడు లాయర్ సిన్సియర్గా. ఫణికి చాలా అసహనంగా ఉంది. ఆస్తి మొత్తం తన చేతుల్లోకి వస్తుంది అనే ఆశతోనే సుధాని పెళ్లి చేసుకున్నాడు. కానీ అతని దురదృష్టం అతన్ని వదలలేదు. అతను చేసే వంకర పనులన్నీ శ్రీధర్ ముందు బయటపడటానికి ఎక్కువ సమయం పట్టకపోవటంతో శ్రీధర్ ముందే జాగ్రత్త పడ్డాడు. వసు ఒక పేదింటి నుండి వచ్చి అక్కడ ఆ వ్యాపార సామ్రాజ్యానికి మహారాణి అయ్యింది. ఆమెని అతని చెప్పు చేతుల్లో పెట్టుకుందాం అనుకున్న వసుని తక్కువ అంచనా వేయలేదు అతను. శ్రీధర్ తన గురించి ఎవరికీ చెప్పలేదు కాబట్టి అతను చాలా వరకు సేఫ్ అయ్యాడు. న్యాయపరంగా ఏమీ చేయలేము అని లాయర్ చెప్పడంతో చేసేదేమీ లేక అక్కడ నుండి వచ్చేశాడు ఫణి. సుధా, సుధా అన్న అరుపులకి సుధా కంగారుగా బయటికి వచ్చింది. ఎందుకు అంతలా అరుస్తున్నాడు అని భయంగా హాల్లోకి వచ్చింది సుధా. ఏమైందండి? ఎందుకు అలా అరుస్తున్నారు అని అడిగింది భయంగా. అరవటం కాదే, నిన్ను చంపి పాతేయాలి. అసలు ఏమనుకుంటున్నాడు మీ అన్న? కోట్ల ఆస్తిని అతనే ఉంచుకొని ఆ కోట్ల ఆస్తిలో ప్రసాదం పంచినట్టు ఒక్క ముక్క నా మొహాన పడేశాడు. అసలు నేను ఇంటి అల్లుడినన్న గౌరవం ఉందంటే నాకు, పెళ్లి చేసేసి వెంటనే ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు మీ అన్న అని కోపంగా అనగానే సుధ అసహనంగా అతని వైపు చూస్తూ మా అన్నయ్యని ఏమనకండి అని అంది. ఆమె మాటకి కోపంగా ఆమె చెంపపై ఒకటి పీకాడు. అది ఊహించిన ఆమె ఉలిక్కి పడింది. ఆ దెబ్బకి ఏమండి అని బాధగా అరిచింది. నిన్ను పెళ్లి చేసుకుంది నీ ఆస్తి కోసం. అలాంటిది ఇప్పుడు నీ ఆస్తి రాదని తెలిసాక నిన్ను పెళ్ళాంగా నేను ఎలా ఉంచుకోవాలి అనగానే అతని వైపు కన్నీళ్లు నిండిన కళ్ళతో చూసింది. ఎందుకలా మాట్లాడుతున్నారు? మీరే కదా మా అన్నయ్యతో మాట్లాడి నేనంటే ఇష్టం అని నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఆవేదనగా అడిగింది. ఇష్టమా? నిన్ను చూసి ఇష్టపడటం కూడానా? నిన్ను పెళ్లి చేసుకుంటే నీ వెనుకున్న ఆస్తి నాకు వస్తుంది. నేను దర్జాగా బతకొచ్చు అనుకున్నాను. కానీ మీ అన్నయ్య ఇలా చేస్తాడని నేను ఊహించలేదు అనగానే, అయితే ఇప్పుడేమంటారు? నన్ను వదిలేస్తారా అని అడిగింది కోపంగా. నిన్ను వదిలేసే భాగ్యం ఉంటే అంతకన్నా అదృష్టవంతుడిని నేను. ఆ భాగ్యం లేకనే కదా నాకీ తిప్పలు. ఎప్పటికైనా నీ ఆస్తి మొత్తం నా చేజిక్కించుకోవాలి. అప్పుడే నాకు ప్రశాంతతగా ఉంటుంది అని అన్నాడు ఫణి కోపంగా. ఇప్పుడు మీకు ఆస్తి కావాలి అంతే కదా? నా పేరు మీద రాసిచ్చిన ఆస్తి మొత్తం మీరే తీసుకోండి. ప్లీజ్ మా అన్నయ్యని ఫ్యామిలీ జోలికి మాత్రం వెళ్ళకండి అని బ్రతిమలాడింది సుధ. అంటే ఏంటే? నీ ఆస్తి నాకు భిక్ష ఇస్తున్నావా అని అడిగాడు ఫణి. లేదండి. ఆస్తి నా పేరు మీద ఉంటే ఏంటి? మీ పేరు మీద ఉంటే ఏంటి? మీకు కావాల్సింది డబ్బు అయినప్పుడు భర్త కోరుకున్నదే కదా భార్య ఇవ్వాలి అని అంది సుధా బాధగా. అవునా? అయితే మీ ఇంటికి వెళ్ళి మీ అన్న పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నా కోసం తెచ్చే, అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు ఉత్తమ ఇల్లాలువని అని అంటున్న అతని మాటలకి సుధా మాట్లాడలేక మౌనంగా మారిపోయింది. డాడీ, డాడీ అన్న హారిక పిలుపులకు సుధా దగ్గర నుంచి హారిక రూమ్ దగ్గరకు నడిచాడు ఫణి. సుధా ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోయింది. డాడీ అని అసహనంగా అరుస్తూనే ఉంది హారిక రూంలో. అబ్బబ్బా, ఏమైంది తల్లి? ఎందుకలా అరుస్తున్నావు అని కూతురు దగ్గరకు నడిచాడు ఫణి.
నా కాలేజ్ అడ్మిషన్స్ సంగతి ఏం చేమైంది? ఇప్పటికే నేను వచ్చి 4 రోజుల పైన అయ్యింది. అయినా మీరింకా నాకు సీట్ ఇప్పించలేకపోయారు" అని అలకగా అంది హారిక. "అదే చూస్తున్నాను తల్లీ. నువ్వు ఇలా మధ్యలో వచ్చేస్తే అన్నిటికీ ఎంత ప్రాబ్లమ్ అవుతుంది చెప్పు" అనగానే, "ఏంటి డాడీ మీరు ఇంత పలుకుబడి ఉన్న వ్యక్తి ఇన్ని రోజులు టైం వేస్ట్ చేస్తున్నారా?" అంది హారిక అసహనంగా. "ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా కానీ కొన్ని సార్లు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వక తప్పదు తల్లీ. ఒక 2 రోజులు ఓపిక పట్టు నువ్వు. కాలేజీ అడ్మిషన్స్ వచ్చేస్తున్నాయి" అని అన్నాడు. కూతురు ఇష్టంగానే ఒప్పుకోవటంతో తన తల నిమిరి, "అయినా ఇంత అర్జెంటుగా అక్కడ నుంచి రావాల్సిన అవసరం ఏముందో నాకింతవరకు అర్థం కాలేదు" అని అన్నాడు ఫణి లాలనగా. "డాడీ, నేను ఎందుకు వచ్చానో త్వరలోనే మీకు చెప్తాను. నేను చెప్పినప్పుడు మీరు అన్నిటికీ ఓకే అనాలి. కాదు అని చెప్తే నేను అస్సలు ఊరుకోను" అని గారాలు పోయింది ఫణి దగ్గర. ఫణి నవ్వేసి, "నా బంగారు తల్లి అడగటం, నేను కాదనటం కూడా ఉంటుందా తల్లీ" అని కూతురు నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. "అది నేను ఎంత చెప్పినా ఒప్పుకోవటం లేదు. ఆఖరికి నువ్వు రమ్మన్నావని చెప్పినా ఇంకొక్కసారి ఈ విషయం మాట్లాడొద్దు" అని చెప్పింది. "ఉష్! తను నిజంగా నీ ఫ్రెండేనా? అదేంటి అలా అడిగావు? మరి ఇంత కన్విన్స్ చేస్తున్నా ఒప్పుకోవటం లేదు కదా అందుకు. నీకు దాని గురించి తెలీదు. ఒక్కసారి కాదు అందంటే ఆ దేవుడు వచ్చి చెప్పినా వినదు" అని చెప్తున్న నందు చేతిని తన చేతి నుండి విసిరికొట్టి, "అయితే పోవే, పో, ఇక నుండి నీ దారి నీది, నా దారి గోదారి" అని అంటున్న అతన్ని అయోమయంగా చూసింది నందు. "నువ్వసలు నాకెందుకు కనిపించావే? కనిపించినా నిన్ను నేనే ప్రేమించటం ఏంటో, నువ్వు కూడా నన్ను ప్రేమించటం ఏంటో, మనిద్దరి ప్రేమ కోసం వాళ్ళిద్దరి హెల్ప్ తీసుకోవటం ఏంటో, నీ ఫ్రెండ్‌ని వాడు ఇష్టపడి వాడు ప్రేమ కోసం నా ప్రేమని పణంగా పెట్టటం అంతా నా కర్మ" అని తల కొట్టుకున్నాడు. "అయ్యో సిద్ధూ! దెబ్బ తగులుతుంది. తగలాల్సిన దెబ్బ ఆల్రెడీ తగిలిపోయిందిలే" అని మళ్ళీ ఆమె 2 చేతుల్ని అతని చేతుల్లోకి తీసుకొని, "నందు, నన్ను మర్చిపోవే. నాకన్నా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. ఆ పెళ్ళికి నన్ను పిలువు. నేను వచ్చి అక్షింతలు వేస్తాను" అని ఏడుపు ఆపుకుంటూ నోటికి చేతిని అడ్డు పెట్టుకుంటాడు సిద్ధు. అది బాధగా పోతున్న నందు వైపు ఒక కుక్కపిల్లని వెతుక్కుంటాను భుజంపై శాలువా కప్పుకొని చేతిలో బాటిల్‌తో, "నువ్వు లేని ఈ జీవితాన్ని గడిపేస్తాను నందు, గడిపేస్తాను." వాళ్ళిద్దరూ మెలోడీ డ్రామా చూసి విసుగొచ్చి వాళ్ళ దగ్గరకొచ్చాడు ఆర్య. నందు కళ్ళల్లో నీళ్లు, సిద్ధు ఎక్స్‌ట్రా డైలాగులు. అతనికి చాలా అసహనంగా అనిపిస్తూ ఉంటే, "రేయ్! ఏంట్రా ఇది? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. నా ప్రేమ చిగురించింది. మొగ్గ అవ్వకుండానే మాడిపోయింది" అన్నాడు ఏడుస్తూ. "ఛీ ఆపు" అన్న అతని అరుపుకి ఏడుపు ఆపేసి ఆర్య వైపు చూశాడు. "ఇప్పుడేమైంది అని ఏడుస్తున్నావురా అమ్మాయిలా? ధృతి లంచ్‌కి రానందిరా. అందుకని నువ్వే చెప్పావుగా తను రాకపోతే నందుని నన్ను దూరం చేస్తాను అని. నీ మొహంలే, అలా చెప్తే నందుతో కన్విన్స్ చేయిస్తావు అని అలా చెప్పాను" అన్న ఆర్య మాటకి కళ్ళు తుడుచుకొని, "నిజమా?" అన్నాడు సిద్ధు. "ఎస్, ధృతి లంచ్‌కి రావడానికి నా దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉంది." "ఏంట్రా అది?" అని మెరిసే కళ్ళతో అడిగాడు సిద్ధు. ఆర్య చెప్పింది వినగానే నందు, సిద్ధు ఆశ్చర్యం పొందారు. "రేయ్ బావా, నీ బుర్రే బుర్రరా. ఇప్పుడు నీ పొగడ్తలేవీ నాకవసరం లేదు కానీ వెళ్ళి పని చూడు. నందు వెళ్ళు." "సరే" అని ధృతి దగ్గరికి బయలుదేరింది నందు ఆనందంగా. "బావా, ఇదంతా జరుగుతుందంటావా?" "జరుగుతుందిరా. నీకంత అనుమానం ఎందుకురా?" "అక్కుపక్షి." "అక్కుపక్షా?" అని ఆర్య ముక్కు మీద కొట్టటంతో అక్కడ రుద్దుకుంటూ అయోమయంగా అడిగాడు సిద్ధు. "అవున్రా. నీలాగా ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ముందే ఇలా అవుతుందా, కుదురుతుందా, వస్తుందా అని అపశకునం పలికే ప్రాణులని ఇలానే అంటారు, అక్కుపక్షి అని." "ఆ?" అని నోరు తెరిచాడు సిద్ధు. అతను తింటున్న పల్లీలను సిద్ధు నోట్లో వేసి నోరు మూయించేశాడు అతను. ఇంకా ఏదో